దేవుని వాక్యానుసారంగా చూస్తే ఒక తండ్రి దేవునికి సాదృశ్యం అండి. దేవుని గౌరవించే మనం మన తండ్రిని గౌరవిస్తాం. దేవుణ్ణి ఎలాగ గౌరవిస్తామో మన తండ్రిని అలా గౌరవించిన రోజున ద ప్రిన్సిపల్ ఆఫ్ రిసీవింగ్, దేవుడు ఏ ఉద్దేశం నిమిత్తమై మనకి ఆ తండ్రిని ఇచ్చాడో ఆ కార్యాలు మన జీవితంలో నెరవేరుతాయండి. ఈ రోజున చాలా మంది బిడ్డలు నోరెప్పితే మాట్లాడతారండి తండ్రుల గురించి. నాతో లేడులే, నేను ఇంత పెరిగిన తర్వాత ఎక్కడున్నాడు, ఆయన సంపాదిస్తున్నాడు కాబట్టి, కష్టపడుతున్నాడు కాబట్టి కూడి తిండి నిద్ర చదువు ఉంది. లేకపోతే ఎవరో ఊరక దానం చేశారా, చదువుకున్నారంటే ఊరక దానం చేశారా? నేనంటాను ఏంటంటే, తండ్రి రథం దగ్గర కష్టపడి లాటుకొచ్చి ఏం కావాలి, ఫీజు కావాలి, పిల్లోడికి ఫీజు కట్టాలి, వస్తానుండు, బయటికి వెళ్ళి మళ్ళీ రథం, మళ్ళీ పోరాడు, మళ్ళీ పరిగెత్తు, మళ్ళీ కష్టపడు. ఇట్ ఇస్ సో హార్డ్ టు బి ఎ ఫాదర్. ఒక తండ్రిని గౌరవించాల్సిన బాధ్యత ఉందండి. మన నిమిత్తమే, కుటుంబ నిమిత్తమే ఎంత పోరాడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో మనం ఎరగం. కానీ ఒక తండ్రి బాధ్యత మీరు వధిస్తే, మీ మీదకు వస్తే, దెన్ యూ వుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ టు బి ఎ ఫాదర్.